7 స్థానాల ప్రభావం 112 స్థానాల మీద ఉంటుందా? డెఫినెట్ గా ఉంది. 7 స్థానాల ప్రభావం ముఖ్యమంత్రిపై ఉంది. అంతే 7 స్థానాల ప్రభావం ముఖ్యమంత్రిపై కాకుండా 7 స్థానాల ప్రభావం కాంగ్రెస్ పై ఉంది. 7 స్థానాలే వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళని చూస్తేనే వీళ్ళకి వచ్చా. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు సేమ్ ధోరణి. హిందుత్వం మాట్లాడితే, గోరక్షణ చేస్తే కేసులు సేమ్ వీళ్ళు. అప్పుడు కూడా ఎంఐఎం ప్రభావం బీఆర్ఎస్ పై ఉంది. ఓపెన్ గా అప్పుడు కలిసి వీళ్ళు లేకపోతే ఏం చేయలేరా రాష్ట్రంలో? అంటే ఇప్పుడు ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదా రాష్ట్రంలో ఎంఐఎం? అసలు వాళ్ళు ఎంఐఎం పార్టీ అనేది పూచిక పిల్లతో సమానం. తీసి పక్కన కూరల కరివేపాకు తీసి పడేసినట్టు తీసేయచ్చు. కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి ఇద్దరు అన్నదమ్ములను చూస్తే మరి ఏం భయం పట్టుకుందో బీఆర్ఎస్ వాళ్ళంతే, కాంగ్రెస్ వాళ్ళంతే. వాళ్ళ ప్రభావం అవుట్రేడ్ గా తెలంగాణలో ప్రభుత్వంపై. ఈ ఇన్సిడెంట్ల మీద కేవలం ఎంఐఎం కుట్రేనా, లేకపోతే రోహింగ్యాలని ఇటీవల కొంత చర్చ? రోహింగ్యాల కుట్ర ఎంఐఎందే. ఎందుకంటే రోహింగ్యాలకి ఇవాళ ఓల్డ్ సిటీలో వెళ్తే బాలాపూర్ లాంటి ప్లేస్లలో దునియా 100,000 మంది రోహింగ్యాలు ఉన్నారు. అవును, అది ఓపెన్ సీక్రెట్. బండ్లు అమ్మేటోడు, ఫ్రూట్స్ అమ్మేటోడు నుంచి ఫ్లవర్స్ అమ్మేటోడు, వాళ్ళ దగ్గర కూడా ముఖ్యంగా హిందూ సోదరులు ఒక్కడు కూడా కొనుద్దాడు. వాడు ఏం చేస్తాడో తెలియదు. ఇవాళ డాక్టర్ ముసుగులో ఉండి రెజిన్ అనే పదార్థము నీళ్ళలో కలిపి మాస్ కిల్లింగ్ హిందువులను చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసిరు. ఇవాళ వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. రోహింగ్యాలు ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నారు. మరి వాళ్ళ ప్రభావము డెఫినెట్గా ఉంటుంది. మరి అలా ఎవడు తీవ్రవాద, ఎవడు మంచోడా, ఎవడు తెలియదు. వాళ్ళని ఎంటర్టైన్ చేసి లోకల్ ఐడెంటిటీ ఆధార్ కార్డుతో సహా క్రియేట్ చేసి వాళ్ళని దొంగోట్లకి ఎంఐఎం వాడుకుంటుంది. మరి దాన్ని అరిగట్టకపోతే ఇవాళ దొంగోట్లు కాదు, బాంబులు వేలొచ్చు నగరంలో. ఇవాళ మాస్ కిల్లింగ్ జరగవచ్చు. ఇలా చూస్తున్నాం కదా బంగ్లాదేశ్లో ఏం చేస్తారు రోహింగ్యాలు, ముఖ్యంగా బంగ్లాదేశే కదా. మరి ఇవాళ బంగ్లాదేశ్లో హిందువులపై ఎట్లా దాడి జరుగుతుంది? హిందూ అమాయకులను చంపేస్తారు, కాల్చేస్తారు నడి రోడ్డుపై. ఇవాళ పొద్దున ఈ కొన్నేళ్ల నుంచి పక్క ఇండ్లలో ఉన్న హిందువులు ముస్లింలు కలిసి అన్నా చెల్లె అనుకుంటున్న వాళ్ళని ఇవాళ హిందూ అమ్మాయిలపై అదే ముస్లింలు, ప్రేమతో ఉన్న ముస్లింలు ఇవాళ అత్యాచారం జరిగిన సంఘటనలు బంగ్లాదేశ్లో చాలా. అది బయటికి కూడా రావట్లేదు. బావా అన్న అనేటువంటి ఇలా నడి రోడ్డుపై అతి కిరాతకంగా చంపేస్తారు. అంటే వాళ్ళ మతంకి వచ్చే వరకు వాడు రాక్షసుడు అయిపోతాడు.